100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. చాలా మంది ఏంటంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనే టాపిక్ వస్తే ఒక్క ఫీమేల్ హెల్త్ ఇష్యూసే కాదు, బాయ్లో కూడా ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ అని అంటారు. ట్రూ. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్లో అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ప్రాబ్లం అవుతుంది అంటారు. అంటే హస్బెండ్ వైఫ్ ఉండేటప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా హార్మోన్స్ బాయ్స్కి సంబంధించిన డ్రాబ్యాక్ అవ్వచ్చు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనేది ఎంతవరకు ట్రూ అంటారు? నాకు తెలిసినంత వరకు ట్రూ అది. ఎందుకంటే ఎవరైతే కొంచెం ఎక్కువ తాగుతూ ఉంటారో అండ్ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదనుకోండి, అంటే వాళ్ళు వర్కౌట్ చేయట్లేదు, వాళ్ళ డైట్ సరిగ్గా లేదు, ఇలా ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ టూ మచ్ డ్రాప్ అవుతాయి. అది చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే దే వోంట్ బి ఏబుల్ టు డూ సెక్స్ ఆర్ లైక్ దే విల్ హ్యావ్ లైక్ సమ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ నేను గట్టిగా విన్నాను, ఇవి అవుతాయని. పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది, స్పెర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది అని చెప్పేసి ఇవి నేను విన్నాను. సో ఆల్కహాల్ అనేది ఎంత, కానీ లివర్ ఎక్కువగా ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటే మనకి కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, మెయిన్ ఆర్గన్స్, కానీ లివర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల? అన్నీ అవుతాయి. కాకపోతే లివర్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే లివర్ ప్రాసెస్ చేస్తుంది ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తిన్నారనుకోండి, మీ లివరే ప్రాసెస్ చేయాలి దాన్ని. మీరు ఏదైనా తాగినా మీ లివరే ప్రాసెస్ చేయాలి. సో ఆల్కహాల్ అనేది కంప్లీట్ టాక్సిక్ కాబట్టి లివర్ చాలా స్ట్రగుల్ అవుతుంది ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికి. అందుకనే ఆల్కహాల్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది లివర్ని. ఓకే. సో ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంటారు. ఎస్. సో ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? అంటే నేను డాక్టర్ కాదు, బట్ నేను విన్నదే చెప్తా, అది ట్రూ. ఓకే, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, ఓకే, బాడీలో ఇంకా ఏదన్నా సరే వీకెస్ట్ పార్ట్ ఉందంటే దానికి కూడా క్యాన్సర్ రావచ్చు. నేను విన్నాను ఇది. సో మీరు వీడియోస్ చాలా ఎక్కువగా ఆల్కహాల్ మీద చేస్తూ ఉంటారు కదా, సో ఈ ఆల్కహాల్ గురించి రీసెర్చ్ని ఎలా ఎక్కువ చేస్తుంటారు? రీసెర్చ్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఇప్పుడు నా ఏఐ మోడల్ని అడుగుతాను. ఓకే, ఏఐని వాడతారా? వాడతాను. ఓకే, బామ్మగారు అంటాను. ఏఐని బామ్మగారు అంటారా? ఎందుకని? అలవాటు, ఆ పేరు బాగుంటుంది బామ్మగారు. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 30 minutes to 1 hour డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన పాయింట్స్ని, అది ఇచ్చే పాయింట్స్ని మళ్ళీ తిరిగి అడుగుతుండాలి. రీజన్ ఏంటంటే ఆల్వేస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓకే, అది నేను చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ అడిగి దాన్ని కన్ఫ్యూజ్ చేసి ఒక పాయింట్ని అయితే బయటకు లాగుతా, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా హెల్త్ గురించి ఇలాంటివి చెప్పాలనుకోండి, నాకు తెలిసిన డాక్టర్లు వెళ్ళి మాట్లాడుతా, ఇది ఎంతవరకు నిజం, ఇది నాకు వచ్చింది ఎంతవరకు నిజం అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటా. when they say like no yeah this information is good అని I will go ahead. బట్ అది బాటిల్స్ గురించి వీటి గురించి అయితే అది కంప్లీట్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్. అది బాటిల్స్ గురించి అయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే. హెల్త్ రిలేటెడ్ అడగాలి అంటే ఖచ్చితంగా డాక్టర్స్ అయితే అడుగుతారు. హెల్త్ ఆర్ లైక్ ఎనీథింగ్ లీగల్ I will definitely check with respective persons. ఓకే. సో హెల్త్ గురించి డ్రింక్ గురించి మీరు వీడియోస్ చేసేటప్పుడు కొంతమందికి రివ్యూస్ చాలా బాగా నచ్చుతుంది, కొంతమంది కొన్ని కమెంట్స్ చేయడం కానీ కొన్ని క్వశ్చన్స్ చేయడం కానీ కొంచెం కించపరిచే విధంగా చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో వాటిని ఎలా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా? కొంతమంది బూతులు పెడుతుంటారు అన్నెసరీ, నేను జస్ట్ బ్లాక్ చేసి వదిలేస్తాను. ఐ డోంట్ రెస్పాండ్. అండ్ కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు. నేను ఆల్వేస్ ఎలా తీసుకుంటానంటే చేసుకోండి, ఇట్స్ ఓకే, ఐ డోంట్ గివ్ అ ఫక్, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఐ విల్ బీ రెస్పాన్సిబుల్. మీకు నచ్చినంత మాత్రాన నేను ఆపేయాల్సిన అవసరం లేదు, మీకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే. ఐ డోంట్ రియాక్ట్. సో ఇప్పుడు నవే డేస్లో చూసుకున్నట్టయితే యూత్లో డ్రింకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, చాలా ఎక్కువగా పెరిగిపోయింది మన కల్చర్లో. ఒకప్పుడు ఆల్కహాల్ అంటే బయట ఎవరికి తెలిసేది కాదు, ఇంట్లో పేరెంట్స్ దగ్గర భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఇంటికి తీసుకొచ్చి డోర్స్ వేసుకొని ఇంట్లో పేరెంట్స్ ఉంటుండగా బెడ్రూమ్లో తాగే సిచ్యువేషన్స్ కూడా ఎదురున్నాయి. ఒకప్పుడు ఆ జనరేషన్ ఉండేది కాదు, అంత కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు 10th standard అయ్యింది అంటే వాడు మందు అంటాడు, బీర్ అంటాడు, స్మోక్ అంటున్నాడు పిల్లల్లో. సో చాలా ఎక్కువ అయిపోయింది ఈ సొసైటీలో. సో ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఏం చెప్తారు? పిల్లలకి నేనేమి ఇవ్వలేను, బట్ గవర్నమెంట్స్కి అట్లీస్ట్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఎలా అవ్వాలి అనేదైనా.
రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అంటే తక్కువే తాగాలి, బట్ వెన్ యూర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు లిసన్ టు సమ్ వన్, రైట్? మీరే ఏం చెప్పినా సరే వేస్ట్ అది. సో ఎక్కడైతే ఇప్పుడు చిన్నపిల్లలు అసలు తీసుకుంటున్నారన్నారు, చిన్నపిల్లలకి అసలు ఎందుకు అమ్ముతున్నారు? స్ట్రిక్ట్గా రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలి కదా. అండర్ 21 ఉన్న వాళ్ళకి అమ్మద్దు మీరు అని చెప్పేసి గవర్నమెంట్స్ రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలి, స్టోర్ వాళ్ళు దాన్ని ఫాలో చేయాలి. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ యూఎస్, రైట్? ఇప్పుడు ఒక స్టోర్లోకి వెళ్ళి మీరు ఒక అండర్ 21 పిల్లలు ఒక లిక్కర్ బాటిల్ కొందామంటే అదంత ఈజీ కాదు యూఎస్లో. దే చెక్ ఎవ్రీథింగ్, దే చెక్ దేర్ ఐడి అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ లైక్ దే విల్ సెల్ ద బాటిల్. బట్ ఇక్కడ మన దగ్గర ఏం చెక్ చేస్తున్నావు నాకు తెలియదు. అంటే నేను తాగడం స్టార్ట్ చేసింది నేను 9th క్లాస్లో. ఓకే, మేబీ ఐ వాస్ 13 years old. ఆ ఏజ్లో పిల్లోడికి ఒక నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోను. నేను మూరుకున్నా వదిలేసేది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉంటారు. వెళ్ళి లిక్కర్ బాటిల్ అడిగినప్పుడు ఒక చిన్న పిల్లోడికి ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? అది కనీసం కొంచెం ఉండాలి. జస్ట్ బిజినెస్ కోసం అనుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ చాలా చాలా సఫర్ అవుతాయి కదా. అది డెఫినెట్గా గవర్నమెంట్స్ థింక్ చేసుకోవాలి, షాప్ వాళ్ళు థింక్ చేసుకోవాలి. పిల్లలు పేరెంట్స్ ఏం థింక్ చేయలేరు. ఓకే, ఇప్పుడు ఒక కిడ్ ఉన్నారనుకోండి, ఒక కిడ్ ఒకటి చేయాలనుకుంటే ఎలా అయినా చేస్తాడు వాడు. ఓకే, ఎవరు ఏం ఆపలేరు, ఎలా అయినా చేస్తారు. సో ఆపాల్సింది ఎక్కడైతే ఆపాలో అక్కడనే ఆపాలి లీగల్గా. అక్కడ ఆపితే ఇక్కడ కొంచెం స్టాప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సూపర్. మీరు కంటెంట్ చేసేటప్పుడు ఆ కంటెంట్లో అవేర్నెస్ ఉంటుంది ప్లస్ ఫన్ ఉంటుంది, అంతా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో మీ రియల్ లైఫ్లో కూడా అలాంటి బ్యాలెన్సింగ్ ఉంటుందా? మీ రియల్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా చేస్తారు? రియల్ లైఫ్ బ్యాలెన్స్ అంత ఉండదు. వైఫ్ చేతుల్లో ఉంటుందా? లేదు, ఐఎమ్ స్టూపిడ్ ఎనఫ్ టు లైక్ డూ స్టూపిడ్ స్టఫ్. సో నాకు కొంచెం కోపం ఎక్కువ. ఐ డోంట్ గివ్ ఎ షిట్ లైక్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని. నాకు ఒకటి చేయాలనిపిస్తే ఐ జస్ట్ డూ ఇట్. బట్ నా అంతటి నేను ఏది చేయను. ఓకే, అన్లెస్ సమ్ వన్ పోక్ మీ, ఐ డోంట్ డూ ఎనీ స్టూపిడ్ స్టఫ్. నేను చాలా రెస్పాన్సిబుల్గా పద్ధతిగా ఉంటాను. మీరు ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో బాగా వైరల్ అయిన వీడియో ఏంటి? లాక్స్లో వ్యూవర్షిప్ వచ్చింది ఏంటి? వ్యూవర్షిప్ లాక్స్ అని కాదు, బట్ ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాను. ఓకే, ఆఫ్టర్ ఏ బ్రేక్. తాగే పని అయితే ఇలా తాగండి అని. ఓకే, మీకు మందు అలవాటు ఉంటే ఇలా చేయండి అని చెప్పేసి. విచ్ హ్యాస్ లైక్ అబౌట్ 7 million or 8 million వ్యూస్. ఓకే, దాని నుంచే ఫ్లో మొదలైంది. సూపర్. అండ్ చాలా మంది ఏంటి అంటే ఈ ఆల్కహాల్ని చాలా మంది ఫాలో అవుతుంటారు కదా, బట్ అమ్మాయిలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయిలు కూడా తాగుతూ ఉంటారు. సో ఫాలో అవ్వకుండా మీకు పర్సనల్గా టెక్స్ట్లు చేస్తుంటారా? ఏం అడుగుతుంటారు అమ్మాయిలు? అదే ఏది బాగుంటుంది, ఏది ఎలా తాగాలని చెప్పేసి అడుగుతారు. అంతే చెప్తాను. కాకపోతే ఒక మాట చెప్తాను, తాగండి కానీ పద్ధతిగా తాగండి. అంతే. అమ్మాయిల కన్నా అమ్మాయిలకి చాలా ఫాస్ట్గా బాడీకి ఎక్కువ అంటే మత్తు ఎక్కువగా అవుతుంది అంటూ ఉంటారు, అది ట్రూవా? టోటల్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ ఫ్యాట్. ఓకే, బాడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అంటారు. బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు ఆర్ బాడీలో మజిల్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా బజ్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఎవరికైతే ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి, కొంచెం మస్కులర్ ఉంటారు, మస్కులర్ బాడీకి బజ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఎవరికైతే కొంచెం మజిల్ తక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ఎందుకండి ఆల్కహాల్ తీసుకుంటే కాన్షియస్ తప్పిపోతుంటారు? ఆల్కహాల్ చేసే ప్రాసెస్ అది కదా. ఆల్కహాల్ ఏం చేస్తుంది, లిటరల్లీ మీ నర్వస్ సిస్టమ్ని మొత్తం కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేస్తుంది. మీ బాడీకి మీ బ్రెయిన్కి డిస్కనెక్ట్ చేస్తుంది. ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో, న్యూరాన్స్ ఇవి తీసుకెళ్ళి ఉంటాయో వాటన్నిటినీ స్లో చేస్తుంది. ఓకే, సో అప్పుడు లిటరల్లీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో ఓకే, సో ఆడియన్స్లో నెంబర్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, డిఎమ్స్ చేస్తూ ఉంటారు. సో ది బెస్ట్ మెమొరబుల్ మెసేజ్ ఆర్ కమెంట్ ఆర్ డిఎం? సో చాలామంది చేస్తుంటారు, అన్న ఇంతకుముందు ఇలా తాగేవాడిని కానీ ఇప్పుడు ఒక పద్ధతిగా తాగడం స్టార్ట్ చేస్తున్నాం, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది అని. అది చాలామంది చెప్పారు. అండ్ చాలామంది చెప్పింది ఏంటంటే చాలా తక్కువ తాగుతున్నాం ఇంతకుముందు దానికంటే మంచిగా తాగుతున్నాం అని. అది మంచిగా అనిపిస్తుంది. సూపర్. సెలబ్రిటీస్ ఎవరైనా పింక్ చేస్తూ ఉంటారా? సెలబ్రిటీ అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ దే పింగ్ మీ, దే పింగ్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమని అడుగుతుంటారు క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏం అడగలేదు, జస్ట్ వీడియోస్ బాగున్నాయి అన్నట్టు జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ దే ఆస్క్ మీ లైక్ హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి, వీ కెన్ క్యాచ్ అప్ అన్నట్టు.
సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.